మనలో సగం మందికి సాయంత్రం అయిందంటే చాలు ఈరోజు టీలోకి ఏం స్నాక్ చేయాలా అనే టెన్షన్ ఉంటుంది. ఈ టెన్షన్ అంతా పక్కన పెట్టేయండి. వంటగదిలో గంటల తరబడి కష్టపడకుండా చాలా సింపుల్గా కేవలం 10 నిమిషాల్లోనే ఈ స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. మరి ఏం పిండి యూస్ చేసి ఈ స్నాక్ని చేశాను, రెసిపీ ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి బియ్యం పిండిని వేసుకోవాలి. ఇక్కడ నేను మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదండి. మనం ఎంత క్వాంటిటీలో అయితే చేసుకోవాలనుకుంటున్నామో అంత బియ్యం పిండిని వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపోను సాల్ట్ని కూడా వేసుకోవాలి. తర్వాత మనకి పప్పలు అనేది ఒక మంచి ఫ్లేవర్ రావడానికి జీలకర్రని కూడా వేసుకోవాలి. జీలకర్రని కూడా దాదాపు ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని, ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండింటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. అలానే పచ్చిమిర్చిని కూడా మనం ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి పప్పలు అనేవి తినేటప్పుడు అంత స్పైసీగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీలో ఎంతమంది ఇలా బియ్యం పిండితో ఇప్పటివరకు ఈ పప్పల్ని ట్రై చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదంతా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును వేస్తున్నానండి. ఈ పెసరపప్పు ప్లేస్లో మీరు పచ్చెనపప్పునైనా లేదంటే పల్లీలను వేసుకున్నా, లేదు అంటే బొబ్బరి పప్పును వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పెసరపప్పును కూడా ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ ఒక 5 మినిట్స్ వరకు వాటర్లో ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మనం చక్రాలకి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా పిండిని కలుపుకోవాలి. చాలామంది బియ్యపిండి పప్పలు అనగానే ఇవి విరిగిపోతుంటాయని, మనం కాల్చిన తర్వాత గట్టిగా అయిపోతుంటాయని భయపడుతూ ఉంటారు కదా. అలాంటిది ఏమి ఉండదండి. ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. పిండి అనేది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మనకి పిండి నానాల్సిన అవసరం కూడా ఏం లేదండి. జస్ట్ అప్పటికప్పుడు మనం ఇలా పిండిని మిక్స్ చేసుకొని వీటిని గారెల్లో ఆయిల్లో వేసుకోవచ్చు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం పిండిని తీసుకొని మనం ఇలా చుట్టుకుంటే ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పప్పల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేతి మీద గారెల్లా అయినా ఒత్తుకోవచ్చు. ఇలా డైరెక్ట్గా ఆయిల్లోకి వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక కవర్ని తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇక్కడ కూడా వీటిని మనం చెక్కల్లా ప్రెస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇదే సైజులో చేయాలని ఏం లేదండి. మీకు నచ్చితే ఇంకొంచెం పల్చగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం మందంగానే చేసి చూపిస్తున్నాను. ఇలా ఒక్కొక్క పప్పని ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా పిండిని మనం కలిపి పెట్టుకుంటే ఆయిల్లో వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్లో మనకి పప్పలు అనేవి రెడీ అయిపోతాయి. ఇక్కడ నేను కళాయిలోకి ఫుల్గా ఆయిల్ వేసుకోలేదండి. జస్ట్ 1-2 పప్పలు పట్టేంత మాత్రమే వేస్తున్నాను. ఇవి మనం బియ్యం పిండితో వేస్తున్నాం కాబట్టి కాలడానికి కొంచెం టైం అనేది పడుతుంది. కాబట్టి నిదానంగా ఒక్కొక్క దాన్ని వేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా కాలనివ్వాలి. మనం ఆయిల్లోకి ఈ పప్పల్ని వేసిన వెంటనే గరిట పెట్టి కదపకుండా ఒక 2 మినిట్స్ తర్వాత కదుపుకోవాలి. కొంచెం సేపటి తర్వాత మనకి ఎడ్జెస్ అనేవి కలర్ చేంజ్ అవుతున్నాయి కదా. 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. అదే మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే మనకి ఇవి పైన మాడిపోతాయి, లోపల పిండి అనేది పచ్చిగా ఉండిపోతుంది. కాబట్టి నిదానంగా కాల్చుకోవాలి. నచ్చిన వాళ్ళు ఫుల్గా ఆయిల్ వేసుకొని ఒకేసారి ఒక 5-6 వేసుకొని కాల్చుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇలా మిగిలిన పిండి మొత్తాన్ని ఇలానే ప్రిపేర్ చేసుకొని బౌల్లోకి తీసుకొని వేడిగా ఈవినింగ్ టైంలో టీతో తింటే చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.